ఏమైంది సాగర్? జవాబు చెప్పలేదే? గంగకి సాయం చేస్తావుగా? నువ్వు నాకు సాయం చేయకపోయినా సరే నేను పాస్ అయి చూపిస్తాను. సాగర్, నేను అడిగేది నిన్నే. ఎలా నాన్నగారు? నాకు అసలు టైం ఎక్కడుంది? నేను కూడా నా చదువుకోవాలిగా. సాగర్, ఏదో ఒక్కరోజే కదా, తర్వాత పరీక్ష రోజున 2-3 గంటలంతే. ఆ మాత్రం సమయం కూడా ఇవ్వలేవా గంగకు నువ్వు? అలా అంటావేంటి కోడలా? చిన్నాని మరీ బలవంత పెట్టేస్తున్నారు మీరు. అదేమన్నా బాగుందా? తనకి అంతా సమయం లేదని పిల్లవాడు చెప్తున్నప్పుడు ఒప్పుకోవచ్చు కదా కుదరదని. అంతేకాదు, రోజులు బావుండక రేపు చిన్న రిజల్ట్ సరిగా రాలేదంటే అప్పుడు మీ ఇద్దరేగా పిల్లవాణ్ణి ఏదో ఒకటి అంటారు. మా అబ్బాయి చేస్తాడని మాత్రం మీరు అనుకోవద్దనే గారు. ఖచ్చితంగా ఈ పిల్ల వీడిని చంపడానికి ప్రయత్నించింది. వీడెందుకు తనకు సాయం చేస్తాడు? సాగర్, నాన్న నీకు తెలుసుగా గంగ వేలుకు దెబ్బ తగిలిందని. వద్దు బాబు, నా కోసం సాగర్ని బతిల్లాడకండి. నాకు తన సాయం అక్కర్లేదు, నేనే రాసుకుంటాను. అవునా? మరి ప్రిన్సిపల్ గారు నీ పేపరు వేరే వాళ్ళు రాస్తారని చెప్పినప్పుడు ఎందుకు సరే అన్నావు నువ్వు? అప్పుడు కూడా వద్దని చెప్పాల్సిందిగా. సాగర్, ఇంకా చాలు నాన్నా. నేనేం చేయాలో ఏం చేయక్కర్లేదో నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పానుగా నీ సాయం నాకేం అక్కర్లేదని. కానీ నేను నీకు సపోర్ట్ చేస్తున్నాగా, నేను నీకు సాయం చేద్దామనేగా. అరే, ఎందుకు మీరిద్దరు అలా పోటాడుకుంటున్నారు? అక్కర్లేదు, నాకు అది కూడా అక్కర్లేదు. నీకే నా సాయం అవసరం అవుతుంది. క్రికెట్ లో, గాలిపటంలో రాజుగారి మాటలు కంటతా పెట్టడానికి. నేనేమైనా నిన్ను సాయం చేయమని అడిగానా? అయితే అడక్కు, నువ్వే రాసుకో టెస్ట్. రాయడమే కాదు, పాస్ అయి మరీ చూపిస్తాను. అందరికంటే ముందుగా నీకే మిఠాయి పెడతాను. చాలే, ముందు పాస్ అయి చూపించు. పెద్ద చెప్పొచ్చింది. అరే చిన్న, అలాగేలే, పాస్ అయి చూపిస్తాను. అబ్బబ్బా, ఈ పిల్లలున్నారే పిల్లి కుక్కల్లాగా దెబ్బలాడుకుంటున్నారు, వినలేకపోతున్నాను. ఛ! ఇంత పొగరా సాగర్ కి? అసలు తన గురించి ఏమనుకుంటున్నాడు? గంగ అనుకుంటుందేమో తను నాకు హెల్ప్ చేయకపోతే నేనే పని చేయలేననుకుంటుంది. క్రికెట్ ఆడలేను, గాలిపటం ఎగరేలేను, నాటకంలో రాజు కూడా కాలేననుకుంటుందా? అందుకనేమో నన్ను గేల్ చేసి మాట్లాడుతుంది. నేను అన్న దాంట్లో తప్పేం లేదు. ఎప్పుడు నువ్వే నాకు పవర్ చూపించావు, ఈసారి నేను కూడా చూపిస్తాను. ఒకవేళ గంగ రిక్వెస్ట్ చేసుంటే నేను తన ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు అస్సలు ఎగ్జామ్ రాయను. ఎంత రిక్వెస్ట్ చేసినా రాయను. నా కాళ్ళ మీద పడినా సరే నేను ఎగ్జామ్ రాయను. భారతదేశానికి రాజధాని ఢిల్లీ నగరం. మన దేశం పేరు భారతదేశం. వచ్చాడు, నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చేసాడు. ఏమంటున్నావు నువ్వు? నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చానా ఏంటి? డిస్టర్బ్ చేయడానికి. చాలేపో, నిన్ను డిస్టర్బ్ చేయడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా? నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు. ఏదో నీ మొహం చూడాలన్న సరదా నాకు అస్సలు లేదు. ఇంకా ఇక్కడే ఉన్నావే? ఇప్పుడు తెలిసిపోయిందిగా నేను చదువుకుంటున్నానని. ఇంకా వెళ్ళవే? వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను. ఏం చేస్తావు నువ్వు? వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. నా దేశం పేరు భారతదేశం. దీని రాజధాని ఢిల్లీ నగరం. నా దేశం పేరు భారతదేశం. భారతదేశ రాజధాని ఢిల్లీ నగరం.
చూసావా, నేనే గెలిచాను. ఓడించేశాను నేను సాగర్ని. మనం భారతదేశంలో నివసిస్తున్నాము. మన భారతదేశం పేరు ఈ లోకంలో అందరూ గర్వంగా చెప్పుకుంటారు. నువ్విప్పుడు ఎంత అరుచుకుంటావో అరుచుకో, దానివల్ల నాకేం నష్టం లేదు. మనం భారతదేశంలో నివసిస్తున్నాము. మన ప్రధాన మంత్రి పేరు శ్రీ నరేంద్ర మోదీ గారు. బహుశా చూడొచ్చేసి ఉంటుంది. సాగర్, మరీ అంత చప్పుడు చేయకు. నేను కూడా గట్టిగా అరిచి చదవడం మానేస్తాను. సాగర్, ఆపమంటుంటే నేను చదువుకోవాలి. సాగర్, ఏమైంది? ఎందుకు మనం అనవసరంగా గొడవపడ్డాం? ఇద్దరం ఒప్పేసుకోవచ్చుగా. నువ్వు బంతాడడం మానే, నేను గట్టిగా అరిచి చదవడం మానేస్తాను. నాకు ఎవరెంత చప్పుడు చేసినా ఏం ప్రాబ్లం లేదు. నీ గొంతు ఎండిపోతుంది కదా, అందుకే ఒప్పందం గిప్పందం అంటున్నావు. వెళ్తున్నాను నేను. ఏదో నువ్వు చెప్పావని మాత్రం కాదు, తెలిసిందా? నేను వెళ్తున్నానంటే నాకు నీ ఏడుపు మొహం చూడడం ఇష్టం లేక, అందుకే నేను నీ మొహం చూడలేను. ఇక చదువుకో, ఎంత చదువుకుంటావో. ఎప్పుడైనా తన మొహం చూసుకున్నాడా? కోతి లాంటి మొహం. పెద్ద నా మొహం చూడటానికి ఇష్టం లేదట. చూడకపోతే మానే, నిన్నేమన్నా అడిగానా? ఒకరికేం తక్కువ లేదు. వెళ్ళిపోయి మంచి పని చేశాడు. అమ్మగారు వచ్చేసారు. మంచినీళ్ళు. ఏమైంది? పనేమన్నా జరిగిందా? లేదు మాధవి, 10-12 మంది పిల్లల పేరెంట్స్ని అడిగాను. చాలా రిక్వెస్ట్ చేశాను. అందరిది ఒకే మాట, మా పిల్లలు కూడా చదువుకోవాలి అంటున్నారు. ఎవ్వరికీ టైమే లేదట. అమ్మగారు, అన్నీ మీకు కావాల్సినట్టే జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడెలా? గంగ ఈ టెస్ట్ ఎలా రాస్తుంది? మమ్మీ, తినడానికి ఏమైనా పెట్టవా? చాలా ఆకలిస్తుంది. రా కూర్చో. ఇంకిప్పుడు ఎలాగండి? నేను ఇవాళ మాట్లాడిన వాళ్ళంతా కుదరదని చెప్పేశారు. సాగర్, నువ్వు గంగకి ఎందుకు సాయం చేయనంటున్నావు? ఎనీ ప్రాబ్లం? నీ పరీక్షకి ఇంకా టైం ఉంది కదా, ఏదో ఒక్కరోజు. మీరెందుకు ఇబ్బంది పడతారు బాబు? నేను చెప్పానుగా మీకు, నేను రాసుకోగలను. నాకెవరి సాయం అక్కర్లేదు. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇంకొంతమందిని అడిగి చూస్తాను. ఓ నిరంజన్, అసలేంటి నీ ఉద్దేశం? అయినా నువ్వెందుకు చేతులు జోడించి అందర్నీ బతిమిలాడుకోవడం? ఎవరి సాయం అక్కర్లేదని తనే అంటోందిగా, వదిలేచ్చుగా నువ్వు. పిల్ల వచ్చే ఏడాది పరీక్ష రాస్తుంది, అప్పుడు స్కూలుకు కూడా వెళ్తుంది. దానివల్ల నష్టమే ఉంది? లేదమ్మ గారు, ఈ ఏడాదే చదువుకోవాలి. నేను పరీక్ష కూడా కూర్చుంటాను, పాస్ అయి తీరుతాను.
అమ్మగారు, ఈ పిల్ల పంతం పట్టు కూర్చుంది. పరీక్షకి కూర్చొని తీరుతానంటుంది. ఇప్పుడిక మీరేం చేస్తారు? బాగుంది. విధివశాత్తు వితంతు అయిపోయి ఎగిరి గంతులేస్తోంది పిల్ల. ఇంట్లో పిల్లలతో సమానంగా చదువుకుంటానంటోంది. చూడు ప్రభావతి, నేను నిశ్చయం చేసుకున్నాను. ఈ పిల్లని చదువు నుంచి దూరంగా ఉంచటానికి నేను ఎలాంటి ప్రయత్నానికి వెనుకాడను. నేను చూస్తాగా. ఈ పిల్ల పరీక్షలో ఎలా పాస్ అవుతుందో నేను చూస్తాను. అమ్మగారు, ఇదిగోండి. ఉమ్. ఓయ్, వెళ్ళిపోతున్నావా? నాకు మందెవరిస్తారు? ఇస్తానుండండి. జాగ్రత్త, జాగ్రత్త. ఇక నేను వెళ్ళనా? వెళ్ళి చదువుకోవాలి. నేనేమన్నా నేను చదువుకోద్దంటున్నానా? వెళ్ళు. అన్నట్టిదిగో, మొక్కలకి నీళ్లు పోసావా నువ్వు? ఏదో గంగిరెద్దులో తలాడిస్తావే. వెళ్ళు, వెళ్ళి మొక్కలకి నీళ్లు పోయి. అన్నట్టు అదయ్యాక బాల్కనీలోకి వెళ్ళి అక్కడంతా ఊడ్చేయి. ఎవరో గాని వేరుశెనక్కాయలు తిని వాటి తొక్కలు చిందరవందరగా పడేశారక్కడ. వెళ్ళేది ఊడ్చేయి. నువ్వేగా ఆ శనక్కాయలు తిన్నది. అయితే అంటే ఏంటి? అంటే నువ్వు నాతోనే ఊడిపిస్తావా? వెళ్ళు, వెళ్ళి త్వరగా బాల్కనీని కూడా ఊడ్చేయి. గో. అమ్మగారు ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి పనులు చెప్తూ ఉండండి. దాంతో దీనికి చదువుకోవడానికి కూడా వీలు కుదరదు. అరే, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఆ చేత్తో రాయలేవు నువ్వు, మొద్దు. ఎడం చేత్తో రాయలేనుగా నేను, అందుకని కుడి చేత్తోనేగా రాయాలి. ఎవరైనా సాయం చేయని చేయకపోని నిన్ను పాస్ అయి తీరాల్సిందే. మేము మళ్ళీ చదువుకోవడం మొదలు పెట్టావా? ఇదంతా వృధా. నీ వల్ల రాయడం కుదరదు. పైగా నీకు సాయం చేయడం కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నాకెవరి సాయం అక్కర్లేదు. నా అంతటి నేనే చేసుకోగలను, తెలిసిందా? నీకు తెలుసా, ఎవరు నీకు హెల్ప్ చేయడం లేదంటే నువ్వు 1వ నెంబర్ పొగరబోతువు కాబట్టి. కానీ నేను మాత్రం ఎన్నోసార్లు పొగరుబోతులకి సాయం చేశాను. ఎవరి సంగతి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరినంటున్నావు? నేనేం పొగరబోతుని కాదు, తెలిసిందా? పద వంశీ, మనం వెళ్ళి ఆడుకుందాం. జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ని షెహన్షా అక్బర్ పేరుతో కూడా పిలిచేవారు. అతని తండ్రి పేరు బాబర్. సాగర్, క్రికెట్ కాదు, హిస్టరీ గేమ్ ఆడదాం. అదేం కొత్త గేమ్? అంటే
నువ్వు అక్బర్ అన్నమాట. నేనేమో అక్బర్ తండ్రినైనా హుమాయూను. ఈ క్రికెట్ మధ్యలో అక్బర్ హుమాయూన్ ఎక్కడి నుంచి వచ్చారు? నువ్వు అక్బర్ వైపు, నేనేమో అక్బర్ తండ్రి హుమాయూన్ అవుతాను. పద ల్యాప్టాప్ లో గేమ్ ఆడుకుందాం. ఆగు. నువ్వు అక్బర్ వైపు, నేనేమో అక్బర్ తండ్రి హుమాయూన్ అవుతాను. ఇదేంటి హుమాయూన్ అంటున్నాడు సాగర్? ఓహో, నేను తప్పుగా కంటత పడుతున్నాను. అక్బర్ తండ్రి పేరు హుమాయూన్ కదా. బాబర్ ఏమో అక్బర్ కి తాత అవుతారు. సాగర్, ఈ ఆట నాకేం అర్థం కావట్లేదు. ల్యాప్టాప్ లో ఆడుకుందాం. చూసావా, నేను నీకు హెల్ప్ చేస్తేనే తప్ప నువ్వేం చేయలేవు. విన్నావా అక్బర్? నేను నీకు తండ్రిని కనుక ప్రతి పనిలో నువ్వు నా హెల్ప్ తీసుకోవాల్సిందే. మురుకురాల్ని కాదు, నేను అర్థం చేసుకోగలను. డొంక తిరుగుడుగా నాకు సాయం చేస్తున్నావు కదూ. కానీ నువ్వెందుకు నాకు సాయం చేస్తున్నావు? స్నేహితులైతే కదా సాయం చేస్తారు. అంటే నేను నీకు స్నేహితుని కాదా? నిజమే చెప్పావు నువ్వు. నేను నీకు స్నేహితుని ఎలా అవుతాను? పదవంశీ, నువ్వేమన్నావు ఇందాక? క్రికెట్ ఆడదామన్నావు కదా. పదవంశీ, బాల్ తీసుకో. అమ్మగారు, గోవిందయ్య గారు, అమ్మగారు, ఎందుకొచ్చావు నువ్వు? గుళ్ళో జరిగిన విషయం చెప్పడానికా? సుధా గారు, కూర్చోండి కూర్చోండి, కూర్చో. నేను అత్తయ్య గారిని పిలుచుకొస్తాను. కూర్చోండి. సుధా గారు, ఏంటలా ఉన్నారు? నాకేం కాలేదు. నేను బానే ఉన్నాను. అమ్మగారు తన గదిలోనే ఉన్నారా? ఉన్నారు. సుధా, నువ్వు చెప్పేది చాలా సంతోషంగా ఉంది. మీరు ఆశ్రమంలో భగవద్గీత పారాయణం పెట్టారన్నమాట. కుటుంబ సమేతంగా రమ్మంటున్నారు. సరే, మరి మీరంతా వస్తారు కదా? ఎందుకు రాం సుధా? సరే అయితే ఇక నేను బయలుదేరతాను. ఏమైంది సుధా? దేనికో కంగారు పడుతున్నట్టున్నావు. నాకేమైనా చెప్పాలా? నా మనసులో మాట అనేసారు అత్తయ్య గారు మీరు. నేను కూడా సుధగారిని ఆ మాటే అడగాలనుకుంటున్నాను. విషయం ఏంటి సుధగారు? అంతా బాగున్నట్టుగా, కంగారు పడాల్సిన పనేమి లేదుగా. ఒకవేళ మీరు ఆ భగవద్గీత పారాయణ ఏర్పాట్ల గురించి బెంగపడుతున్నారంటే ఆ సంగతి మీరు నాకు వదిలేయండి. మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. చాలా సంతోషం అల్లుడు గారు. నిజం చెప్పాలంటే ఎవరి మనసులో ఏముందో ఇట్టే గ్రహించేస్తారు మీరు. ఏర్పాట్ల గురించి నువ్వేం బెంగపడక్కర్లేదని ఆయన చెప్పేశారంటే ఇంకేముంది. బాధ్యత ఎలా నిర్వర్తించాలో ఎవరైనా వారిని చూసే నేర్చుకోవాలి. నేనిక బయలుదేరుతానండి. పెద్దవిడ ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ చాలా పనులు. సరే సరే, అయితే వచ్చేస్తానులే. మేము సాయంత్రానికల్లా. వెళ్ళిరా. అత్తయ్య గారు, అది
నేను కొంచెం బయటికి వెళ్ళొస్తాను. ఉమ్, కొన్ని సామాన్లు కొనాలనుకుంటున్నాను. వస్తాను అత్తయ్య. ఆ సంగతే మాట్లాడారైనా ఎవరికి చెప్పొద్దన్నారు. చిన్నమ్మ గారు, అమ్మగారు అల్లుడికి ఆ సుధా పిన్నమ్మకి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఏదో పెద్ద గొడవే జరుగుండాలి. లేదంటే సుధా గారు అన్నయ్య గారి మీద ఎందుకు చేసుకుంటారు? అసలు ఏం జరుగుంటుంది?